భారతదేశంలో ప్రతి పౌరుడు చట్టాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలామంది తెలియక చేసే కొన్ని పనుల వల్ల క్రిమినల్ నేరాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు ఈ వీడియోలో భారతదేశంలో ప్రజలు చేసే జైలు శిక్షకు దారి తీసేటువంటి 5 తప్పుల గురించి సింపుల్గా తెలుసు. మొదటిది వచ్చేసి ర్యాగింగ్. కాలేజీలలో కొంతమంది సీనియర్లు జూనియర్లను భయపెట్టడం, అవమానించడం లేదా ఏడిపించడం చేస్తారు. కానీ భారతదేశంలో ఇది చాలా తీవ్రమైన నేరంగా పరిగణిస్తుంది. చట్టం ఏం చెప్తుందంటే యూజీసీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ యాక్ట్ 2009 ప్రకారం శిక్షలు ఎలా ఉంటాయంటే 6 నెలల నుండి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. వాటితో పాటు భారీగా జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది. కాలేజీ నుండి సస్పెండ్ కూడా చేస్తారు. మన చుట్టూ ఉన్నటువంటి అమ్మాయిలు లేదా విద్యార్థులు ఎవరో కాదు, వాళ్ళు ఎవరో ఒకరి చెల్లి అవుతారు, ఎవరికో ఒకరికి కూతురు అవుతారు, ఎవరికి ఒకరికి తల్లి కూడా కావచ్చు. వారిని అవమానించడం కాదు, వారిని గౌరవించడం మన యొక్క బాధ్యత. రెండోది వచ్చేసి ఫుడ్ అడల్టరేషన్. కొంతమంది డబ్బు కోసం ఆహారాన్ని కల్తీ చేస్తారు. కానీ ఆహారం తినేది ఎవరు? చిన్నపిల్లలు, వృద్ధులు, సాధారణమైనటువంటి ప్రజలు. వీరికి చట్టం ఏం చెప్తుందంటే ఫుడ్ అండ్ సేఫ్టీ యాక్ట్ 2006 అనేది వీరికి శిక్ష ఎలా ఉంటుందంటే 1 లక్ష నుండి ఫైన్ వేసే అవకాశం ఉంటుంది. ఆరోగ్యానికి హాని కలిగితే జైలు శిక్ష కూడా ఉంటుంది. ఒకరి ఆరోగ్యాన్ని పాడు చేయడానికి కారణం అవ్వడం సమాజానికి చాలా పెద్ద అన్యాయం చేసినట్టే అవుతుంది. మూడో విషయానికి వస్తే డ్రగ్స్ అమ్మడం, కొనుగోలు చేయడం, నిల్వ చేయడం ఇవన్నీ కూడా నేరాలు. చట్టం ఏం చెప్తుందంటే నార్కోటిక్ డ్రగ్స్ యాక్ట్ 1985. ఈ చట్టం చిన్న పరిణామం అయితే 1 సంవత్సరం వరకు జైలు శిక్ష, పెద్ద పరిణామంతో కూడుకున్నటువంటి దందా చేసినట్లయితే, వ్యాపారం చేసినట్లయితే 10 నుంచి జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ డ్రగ్స్ వల్ల యువత జీవితాలు నాశనం అవుతాయి, కుటుంబాలు పాడైపోతాయి. డబ్బు కోసం ఒకరి భవిష్యత్తును నాశనం చేయడం చాలా పెద్ద తప్పు అవుతుంది. 4వ విషయం గురించి మాట్లాడుకుంటే అసల్ట్ అండ్ గవర్నమెంట్ ఆఫీసర్ అంటే ప్రభుత్వ అధికారిపై దాడి, పోలీస్ లేదా ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేయడం నేరం. చట్టం ఏం చెప్తుందంటే భారతీయ న్యాయ సంహిత 2023 ప్రకారం వీరికి శిక్ష ఎలా ఉంటుందంటే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా కూడా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు మన కోసం పనిచేస్తారు. వారిపై దాడి చేయడం అంటే మన దేశాన్ని, చట్టాన్ని అవమానించినట్టే అర్థం. 5వ విషయానికి వస్తే అమ్మాయిలను అసభ్యకరంగా హరాస్మెంట్ చేయడం, అసభ్యకరమైనటువంటి వాక్యాలు వాడడం, స్టాకింగ్ చేయడం, అనుచితంగా టచ్ చేయడం ఇవన్నీ నేరాల కింద పరిగణించబడతాయి. భారతీయ న్యాయ సంహిత 2023 ప్రకారం హరాస్మెంట్ ఫర్ ఉమెన్ ఇన్ వర్క్ ప్లేస్ యాక్ట్ 2013 ప్రకారం భారతీయ న్యాయ సంహిత 2023 ఏం చెప్తుందంటే హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ వర్క్ ప్లేస్ యాక్ట్ 2013. ఈ చట్టం ప్రకారం వీరికి శిక్ష ఎలా ఉంటుందంటే 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. స్త్రీలను గౌరవించడం ఒక సమాజ సంస్కృతి. మన ఇంట్లో ఉన్నటువంటి మహిళలను ఎలా అయితే గౌరవిస్తామో అలాగే సమాజంలో ఉన్నటువంటి ప్రతి మహిళకు గౌరవం ఇవ్వడం మన యొక్క బాధ్యత. ఇక్కడ మనం చివరిగా మాట్లాడుకునేది ఏంటంటే చట్టాలు మనకు భయం చూపించడానికి కాదు, మన సమాజ సురక్షితం కోసం ఉండేందుకు రూపొందించబడినటువంటి చట్టాలు. ఈ వీడియోలో చెప్పినటువంటి 5 తప్పులు ఎప్పుడు చేయకండి. మీ జీవితాన్ని సురక్షితంగా ఉంచుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.